హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగి ఆరు పాప ఇద్దరు కూడా రూమ్ లో కూర్చొని ఉంటారు. ఇక అప్పుడే అంజు అయితే రాజుగారికి కాల్ చేస్తుంది. ఇక రాజుగారు కాల్ లిఫ్ట్ చేసి ఆరు పాపకి ఇవ్వండి అని అంజు చెప్పడంతో ఇప్పుడే ఇస్తాను ఉండమ్మా లైన్లో అని చెప్తారు. ఇక వెంటనే ఫోను ఆరు పాప దగ్గరికి తీసుకెళ్ళి బుజ్జమ్మ నీకు ఫోన్ వచ్చింది అని అయితే ఆరు పాపకి ఇస్తారు. ఇక అంజు బుజ్జమ్మ అని అయితే పిలుస్తుంది. చెప్పు అంజు అక్క అని అయితే ఆరు పాప అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు అంటూ ఉంటుంది, బుజ్జమ్మ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. నువ్వు మీ అమ్మ చేతితో ఉండమని మా అందరికి ఫుడ్ పంపించాలి అని అయితే అంజు పాప రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇక అలా అడిగేసరికి బుజ్జమ్మ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ ఓకే చెప్తుంది. సరే అక్క, మీ అందరికీ ఫుడ్ మా అమ్మ వండి పంపిస్తుంది అని అయితే బుజ్జమ్మ చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక ఆ మాటలు వినగానే బాగి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఎన్నాళ్ళకి నా భర్తకి పిల్లలకి ఉండే అవకాశం వచ్చింది అని అన్ని రకాల వంటలు, పాయసం అన్నీ కూడా రెడీ చేసి ఒక క్యారేజ్లో పెట్టి ఇక రాజుగారిని తీసుకుని వెళ్ళి అమర్ వాళ్ళ ఇంట్లో ఇవ్వమని చెప్తుంది. ఇక రాజుగారు ఇక క్యారేజ్ని అమర్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఇక ఇచ్చి వచ్చేస్తారు. ఇక క్యారేజ్ ని తీసుకుని రాథోడ్ ఇంకా యాదమ్మ ఇద్దరూ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తారు. ఇక పిల్లలు మనోహరి అమర్ అందరూ కూడా ఫుడ్ తినడానికి అయితే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇక అంజు బాగి పంపిన క్యారేజ్లో పాయసం తీసుకుని తింటూ ఉంటుంది. తిని అబ్బా పాయసం ఎంత బాగుంది, అచ్చం మిస్సం చేసినట్టే ఉంది అని అంటుంది. ఇక పిల్లలు అందరూ తిన్న తర్వాత సార్ మీరు కూడా టేస్ట్ చేయండి అని రాతోడైతే పాయసం బౌల్ని రాతోడ్ అమర్కి ఇస్తాడు. ఇక అమర్ అయితే ఆ పాయసం ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని ఇది అచ్చం బాగి చేసినట్టే ఉందే అని గతంలో బాగి అమర్కి పాయసం తినిపించినప్పటి తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పటికైనా బాగియే బుజ్జమ్మ వాళ్ళ అమ్మ అన్న నిజం తెలుస్తుందా? మరి నెక్స్ట్ ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.